హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫస్టే ఒక షాప్ అయితే చూపిస్తాను ఈరోజు మీకు. ఎందుకంటే ఒక చిన్న షాపింగ్ పని మీద అమ్మానని అయితే బయటకు వచ్చామండి. ఇదైతే కొద్దిగా షాప్ చిన్నదే, కానీ షాప్లో అయితే మాత్రం లేని వెరైటీ అయితే అస్సలు లేదు. అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి. మంచి మ్యాచింగ్ సెంటర్ కూడా దీంట్లోనే పెట్టేశారండి. ఇవన్నీ పట్టు బ్లౌజెస్ అనమాట. అయితే నేను మన ఛానల్లో ఎక్కువగాను క్లాత్తో ఫ్లవర్స్ చేసి దండలు కొచ్చడం, క్లాత్గా గార్లాండ్స్ ఇటువంటివన్నీ చేస్తున్నాను కదా. దానికి కొద్దిగా మెటీరియల్ అయితే అవసరమైందండి. ఆ మెటీరియల్ కోసం బెంగళూరులో ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళేటప్పటికైతే మాత్రం ఈ షాప్ అయితే కనిపించింది. ఇక్కడ నాకు కావాల్సిన వస్తువులను అయితే తీసుకుని అమ్మ నేను చూస్తున్నాను. మ్యాచింగ్ బ్లౌజ్ పీసెస్ చాలా ఉన్నాయి. చూసాం, ఇంచుమించు మ్యాచింగ్లో మంచి కలర్స్ ఉన్నాయని చెప్పుకుంటూ చూస్తున్నాం అనమాట అండి. ఇదైతే ఇక్కడే పక్కనే అనుకుని చాలా దూరంగా అయితే ఉంది. అక్కడి వరకు అమ్మ నేను వాక్ చేసినట్టు ఉంటుంది. ఇంట్లోనే ఉంటున్నాం కదా అని బై వాక్ వెళ్ళి అయితే మాత్రం షాపింగ్ అయితే చేసుకొచ్చామండి. ఆ రోజు బయట అయితే శారీస్కి, బ్లౌజెస్కి స్టిచ్చింగ్ ఇది చేస్తారు కదా, వర్క్స్ అయ్యి దానికి సంబంధించిన మెటీరియల్ అయితే పెట్టి ఉంచారనమాట. పర్లేదు, షాప్ చిన్నగా అన్ని రకాలు అయితే ఉన్నాయని అనుకున్నాం. మాకు కావాల్సిన వస్తువులు అయితే దొరికినాయండి. అవి తీసుకుని బయటకు వస్తాము. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ చక్కని పెట్టెల్ని ఈ బాక్సెస్లో అయితే పెట్టి ఉంచారండి. ఎందుకో ఎక్కువగా పక్షులను బంధించడం నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఇవి ఇక్కడ కొనుక్కుంటారేమో, వీళ్ళు అమ్ముతారులాగా ఉందని ఎక్కడి నుంచి తెచ్చారు ఏంటో తెలియదు. ఇది ఒక షాప్ ముందు బయట అయితే పక్షులను పెట్టారు. అలాగే లోపల ఫిష్ ఎక్వేరియంస్ ఉంటాయి కదా, ఎక్వేరియంస్ అయితే పెట్టారు. రామచిలకలు ఉన్నాయండి, ఏవో రకరకాల బర్డ్స్ ఉన్నాయి. నాకు నిజంగా ఈ బర్డ్స్ అన్ని పేర్లు అయితే నాకు తెలియవు, కానీ మంచి కలర్ఫుల్గా అయితే ఉన్నాయి. ఒక్కొక్క కేసులో కూడా ఎక్కువగా పెట్టడం వల్ల ఒకటి చక్కగా ఆడుకుంటూ కబుర్లు చెప్పుకున్నట్టు అయితే ఉన్నాయి. సింగిల్గా పెట్టుంటే కనుక వాటికి కూడా బోర్ కొట్టేస్తుందేమో. ఎక్వేరియమ్స్ అయితే మాత్రం చాలా చక్కగా ఉన్నాయండి. ఈ షాపులోకి వచ్చి జస్ట్ వీడియో కోసం అయితే తీసుకుని అయితే వచ్చేసాను నేను. చూసారా చేపలు ఎంత చక్కగా ఈదేసుకుంటున్నాయి, కలర్ఫుల్ చేపలు అయితే ఉన్నాయి. ఎక్వేరియంలో ఫిషెస్ పెద్దవి అవ్వండి, ఎప్పుడు చూసినా అంతే ఉంటాయి, ఎందుకో తెలీదు. కొద్దిగా ముందుకు వచ్చేటప్పటికి ఇక్కడైతే మాత్రం ఒక నర్సరీ అయితే ఉందండి. ఇక్కడ అన్ని పాట్స్ అయ్యి ఫ్లవర్స్ అవి పెట్టుకుంటాం కదా, ఆ పాట్స్ అవి ఉన్నాయి. అయితే మాత్రం కరివేపాకు మొక్కలండి. మా ఇంటి దగ్గర కరివేపాకు చెట్టుకి ఎన్ని మొక్కలు చూసినాయి విపరీతంగా. ఇక్కడ చిన్న చిన్న మొక్కలు వాటిలో పెట్టి అయితే అమ్ముతున్నారు. కానీ అంత ఎక్కువగా షో ప్లాంట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడ ఫ్లవర్స్కి సంబంధించి అయితే తక్కువే ఉన్నాయి. ఈ ఆకులు కూడా ఫ్లవర్స్ లాగా మంచి కలర్లు అయితే ఉన్నాయి. ఇవే ఫ్లవర్స్ అనుకోవాలి వీటికి, ఇంకా ఫ్లవర్స్ అయితే పొయ్యివ్వండి వాటికి. చిన్నదే, మరీ పెద్దగా అయితే కొట్టలేదు. కావాల్సినవన్నీ కూడా మా ఇంటికైతే దగ్గరలో అందుబాటులో దగ్గర చుట్టూ ఉన్నట్టే ఉంటాయి. చక్కగా షాపింగ్ చేసుకోవాలంటే మనం బయటికి వెళ్ళి ఈజీగా ఏది కావాల్సినైతే తెచ్చేసుకోవచ్చు. అన్నీ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటూ ఉంటాయి ఇక్కడ మా ఇంటి దగ్గరలో అయితే. అమ్మకి నేనైతే మాత్రం అన్నీ నాకు తెలుసు అన్నట్లయితే మాత్రం తిరిగి చూపించేస్తున్నాను. నిజం చెప్పాలంటే నేను ఆ రోజు ఫస్ట్ టైం వెళ్ళడం. నేను ఇంతకు ముందు అయితే మా ఇంట్లో చామంతి పూలు అయితే చాలా ఎక్కువగా పూయించేసేదానండి. ఎక్కువ మొక్కలు అయితే పెట్టేదాన్ని. మా అమ్మకి చూపించి చెప్తున్నాను, అమ్మ చామంతి పూలు ఉన్నాయి ఇక్కడ, నేనైతే అప్పట్లో తెగ పూయించేస్తాను కదా అని చెప్తున్నాను. అవును అని మా అమ్మ కూడా అంటుందండి. అలా నర్సరీ అంతా అయితే మాత్రం ఒక రౌండ్ అయితే వేసేసాం మేము. ఇక్కడ అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి. అయితే చామంతి పూలకు చిట్టి చామంతి, మామూలు చామంతి, ఇవైతే నాచుపూలు అంటారు కదా, మీరు ఏమంటారు? మేమైతే నాచుపూలు అంటామండి. ఆ పువ్వులు కూడా ఉన్నాయి. ఏంటి ఇవి కూడా అమ్ముతారా ఇక్కడ అని అయితే మాత్రం అనిపించింది. చిన్న కొమ్మగిల్లి ఇలా పెడితే వెంటనే పక్కన మొక్క వచ్చేస్తుంది కదా, అవి అనమాట. ఇవైతే రోజెస్, ఇవి కూడా పెద్దగా అయితే పువ్వులు ఏమి లేవు, అన్ని చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి వాటికి కూడా. ఒకసారి మీరు కూడా ఈ నర్సరీ చూసేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ టచ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, ఎందుకంటే చాలా మంచి వీడియో ఇది. మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఆ మంచి వీడియో ఏంటనేది మీకు తెలుస్తుంది. ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఒకసారి మీరు విజిట్ చేసి చూడండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ అయితే చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే మాత్రం ఆశిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోద్ది. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా మోటివేషనల్గా, బూస్టింగ్గా ఉంటుందండి. మీ లైక్ నాకు చాలా అంటే చాలా యూజ్గా ఉంటుంది. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట మీరు ఇచ్చే లైక్. మీరు ఇచ్చే చిన్న లైక్తో నా ఛానల్ ఎక్కడికో వెళ్తుందని నాకు తప్పకుండా లైక్ చేస్తారని అయితే మాత్రం అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ అయితే చేయండి. ఇది 2 days వీడియో అయితే కలిపి పెట్టాను నేను, అది ఏంటన్నా చూడండి మీరు.
చక్కగా ఈ నర్సరీ అంతా చూసుకుని ముందుకు వచ్చేటప్పటికి ఇక్కడ ఒక టీ స్టాల్లా ఉందండి. ఇక్కడ చాయ్ వాళ్ళు అలాగా ఇలా పెట్టారనమాట. ఇది ఒక క్యాన్ గ్లాసు పెట్టారు. చూడడానికి చాలా ముచ్చటగా అనిపించింది. ఏంటి రెడీ అయిపోయాను అనుకుంటున్నారు, ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అండి ఇది. అయితే నెక్స్ట్ డే ఏంటంటే అమ్మ నేను కూడా చక్కగా రెడీ అయిపోయాము. ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి వాళ్ళది గృహప్రవేశం అయితే జరిగింది. అందుకు సత్యనారాయణమూర్తి వ్రతం ఇవన్నీ అయితే చేసుకుంటున్నారు. ఆ రోజు ఫంక్షన్ అండి, అక్కడ భోజనాలు కూడా అక్కడే. అందుకు అమ్మకు కూడా బాగా తెలుసు వాళ్ళు. అమ్మ నేనైతే ఇద్దరం వెళ్తున్నాము. మేమైతే రెడీ అయిపోయి అయితే కూర్చున్నాము. అమ్మకి ఎలా తెలుసు అంటే మా ఊర్లోనే ఉంటారు కదా వాళ్ళు, వాళ్ళ పాపది కూడా ఇక్కడే ఉన్నారండి. చాలా బ్యూటిఫుల్ హౌస్ అయితే మాత్రం కట్టుకున్నారు. ఎంత చక్కగా ఉందంటే మీరు లాస్ట్ వరకు మాత్రం స్కిప్ అయితే చేయకండి. లాస్ట్లో వాళ్ళు హోమ్ టూర్ కూడా పెట్టారు నేను. చాలా ఎక్సలెంట్గా ఉంది. మంచి ఇంటీరియర్ అయితే చేయించుకున్నారండి వాళ్ళు. రోజుల్లో పెద్దవాళ్ళ కన్నా పిల్లలకే టేస్ట్లు చాలా బాగుంటున్నాయండి. ఇంటీరియర్ సెలెక్ట్ చేసుకోవడమే కాదు, చేయించుకోవడమే కాదు. మా జనరేషన్ అయితే అయిపోయింది, పిల్లల జనరేషన్ అయితే వచ్చిందని అయితే మాత్రం అనిపిస్తుంది. నిజంగా పిల్లలకి తెలిసిన అయితే మనకు అసలు తెలియట్లేదు. వాటి పేర్లు అవి కూడా రకరకాలు ఉంటున్నాయండి. అవన్నీ ఏంటంటే అవునా అని అయితే మాత్రం అనిపిస్తుంది. వాళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్ హౌస్ కట్టించుకున్నారు. అలాగే బ్యూటిఫుల్గా అయితే మాత్రం ఇంటీరియర్ చక్కగా చేయించుకున్నారండి. చాలా ఎక్సలెంట్ హౌస్ అనమాట ఇది. మీకు అక్కడ జరిగిన ఫంక్షన్ గురించి వాళ్ళ హౌస్ మొత్తం అయితే చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. అమ్మ నేనైతే బయలుదేరిపోయాము. మా అల్లుడు గారు కలికి అయితే మాత్రం వద్దాం ఉంటున్నారు, కానీ ఆ రోజు ఆయనకైతే మాత్రం ఆ రోజు వీక్ డే కాదండి, వర్క్ డేస్ అనమాట ఆ రోజు. అందుకు ఆయనకు రావడానికి అయితే అవ్వలేదు. ఎక్కువ కాల్స్ అవి ఉన్నాయి ఆ రోజు, దానికి కుదరలేదు. మా అమ్మల్ని అయితే అక్కడ డ్రాప్ చేసి అయితే వచ్చేసారు. అందుకు అమ్మ నేను వెళ్తాం, ఎందుకంటే మా ఇద్దరికి వాళ్ళు తెలుసు కాబట్టి ఇంక గొడవ లేదు. కొత్త వాళ్ళు అయితే మనకి వెళ్ళడానికి కొద్దిగా మొహమాటంగా అనిపిస్తుంది కదా. అమ్మ నేనైతే మాత్రం అక్కడికైతే అమ్మని హాయ్ చెప్పమని చెప్తున్నానండి మీకు. మేమైతే మాత్రం అక్కడికి రీచ్ అయిపోయాము. వెళ్తూ ఉన్నాము. అమ్మ అంటుంది అనమాట, చాలా పెద్దదమ్మ, చాలా బాగుంది కమ్యూనిటీ అని అయితే మాత్రం అంటుంది. ఇంకా లిఫ్ట్లో కొద్దిగా వర్క్స్ అయితే జరుగుతున్నాయండి, పూర్తిగా అయితే పూర్తి అవ్వలేదు. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి పూజ వ్రతం అంతా అయితే జరిగిపోయిందని మేము కొద్దిగా లేట్గా వెళ్ళాము. ఎందుకంటే ఆ రోజు కొద్దిగా వీలు కుదరలేదు, అంత కొద్దిగా లేట్గా అయితే వెళ్ళాము. ఆవిడైతే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు మా అమ్మాయి ఇద్దరునండి మాట్లాడుకుంటున్నారు. చాలా రోజులు కలిసామమ్మ, చాలా రోజులు కలిసామని. ఈవిడైతే మా అక్క అండి. అమ్మకి వీళ్ళందరూ తెలుసు, దానికోసం అందరూ కూడా పలకరిస్తున్నారు. ఎప్పుడు వచ్చారమ్మా, ఏంటి, ఎలా ఉన్నారు, ఎటువంటివి ఉంటాయి కదా అవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఈ వ్రతం అయితే చాలా చక్కగా జరిగిందండి. వీళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అల్లుడండి, మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు కదా. మంచి కప్పులు, మంచి పెయిర్ అనమాట. చూడడానికి కూడా చాలా ముచ్చటగా ఉంటారు. వాళ్ళు ఎంత ముచ్చటగా ఉంటారు, వాళ్ళ ఇల్లు కూడా అంత చక్కగా ఉంది, చక్కగా ఉంది. కానీ వీళ్ళ హాల్ ఉందండి, హాల్ చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. చక్కగా సిటీస్లో ఇంత పెద్ద పెద్ద హాల్స్ అయితే అస్సలు రావు. చాలా బాగుంది, స్పేషియస్గా అయితే మాత్రం ఉంది. కిచెన్ హాల్ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇక్కడ మనకు తెలిసిందే కదా, ఎక్కడికి వెళ్తే ఫోటో తీసుకోవడం, వీడియో తీసుకోవడం, అలా చక్కగా ఒక వీడియో అయితే తీసుకున్నాం. గుర్తుగా ఉంటుంది కదా, మెమరీగా ఉంటుందని అయితే మాత్రం ఈ వీడియో నా ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నానండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. అమ్మ కూడా బెంగళూరు వస్తే ఇలా ఫంక్షన్కి వచ్చింది కదా, ఇదంతా కూడా నాకు మెమరీగా ఉంటుందని అయితే మాత్రం చక్కగా షూట్ చేసి అయితే పెట్టాను. పూజ అది కూడా పంతులు గారు చాలా బాగా చేయించారు, చక్కగా అయితే జరిగింది. మీరు అడగొచ్చు ఏంటంటే వెనకాల టీవీ క్లాత్ పెట్టారు, క్లాత్ వేసారని. ఏం లేదండి, హోమ్ అది చేస్తే మరి పొగది వస్తుంది కదా, అదంతా కూడా టీవీకి పట్టకుండా ఉంటుంది అనేది మాత్రం అలా చేశారనమాట. అది అయిపోయిన తర్వాత తీసేస్తారు. చక్కగా ఫంక్షన్ అంటే ఇల్లంతా ఇలా హడావుడిగా ఉంటుంది కదండి, చాలా బాగుంటుంది. ఈ హడావుడిలోని చిన్నపిల్లలు లేకపోతే అస్సలు అందంగానే ఉండదు. అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ మనవడండి, ఈవిడ ఎంత క్యూట్గా ఉంటాడంటే ఎన్ని మాటలు చెప్తాడు, చాలా క్యూట్ బాయ్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరిలో నాకు కొంతమంది తెలుసండి, కొంతమంది అయితే తెలియదు. అలాగే తెలిసిన వాళ్ళని పలకరించడం, తెలియని వాళ్ళని చూడడం ఇలా చేస్తూ ఉంటాం కదా, అలాగే జరిగిపోయింది. అమ్మ అయితే కూర్చుంది, ఇంకా అందరితో మాట్లాడడం చేయడం అంతా అయిపోయింది కదా. ఫంక్షన్ అయితే మాత్రం చాలా బాగా జరిగింది. చాలా బాగా సిటీలో అన్నమాట కానీ విలేజ్లో వచ్చినట్టు వాళ్ళు చాలామంది అయితే పిలుస్తున్నారు. చాలా చక్కగా అయితే జరిగింది. హోమం, వాస్తు పూజ, వ్రతం అన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. పెద్ద హాల్ వలన ఎంతమంది చుట్టాలు వచ్చినా సరే చక్కగా సరిపోయిందండి. ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరు వచ్చినా సరే. చిన్న హాల్ అయితే చాలా ఇరకాటంగా ఉండేది కదా, చాలా బాగుంది. ఈ పైనుంచి చూస్తే మాత్రం ఇదంతా ప్లే ఏరియా ఉంటుంది కదండి పిల్లలది, అదైతే మాత్రం బ్యూటిఫుల్గా అయితే కట్టారు. మీరు మాటలు ఈ బాబు అయితే మా ఫ్రెండ్ వాళ్ళ మనవడండి, వాళ్ళ పాప వాళ్ళ మనవడు అనమాట. వాడు ఎన్ని కబుర్లో చూసిన ప్రతి ఒక్కరూ బొగ్గలకు వెళ్ళడం, ముద్దు పెట్టుకోవడమే. శుభ్రంగా నలిగిపోయి ఉంటాడు. ఆ రోజైతే మాత్రం నాకు అనిపించింది. చిన్నపిల్లలు అంతే కదా, ఫంక్షన్స్లో వాళ్ళు ఉంటేనే సందడిగా ఉంటుంది. అలా అయితే మాత్రం ఫంక్షన్ అయితే మాత్రం చాలా చక్కగా అయితే జరిగిందండి.
ఇంకా అవన్నీ తాంబూలాలు అవన్నీ తీసుకుంటాం కదా, మనం అవన్నీ అయిపోయిన తర్వాత అయితే మాత్రం ఆ క్లబ్ హౌస్లో పెద్ద ఫంక్షన్ హాల్ ఉందండి. వీళ్ళ కమ్యూనిటీకి అయితే మాత్రం చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. నాకు ఇది బాగా నచ్చింది. ఇక్కడైతే భోజనాలు అవి అయితే మాత్రం అరేంజ్ చేశారండి. చక్కటి భోజనాలు అయితే ఏర్పాటు చేశారు. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి క్యూటీ అండి, చక్కగా క్యూట్గా అయితే ఉంటుంది. హాయ్ అయితే చెప్పమ్మంటే హాయ్ చెప్తుంది. అందరినీ అయితే మాత్రం వచ్చి ఒక రౌండ్ పలకరిస్తున్నారనమాట. చాలా చక్కగా మాట్లాడిస్తూ ఉంటుంది. ఈ ఫంక్షన్ హడావుడంతా మీరు ఒకసారి చూసేయండి. చూసారుగా ఎలా ఉందండి. మంచి కమ్యూనిటీ క్లబ్ హౌస్ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే, చాలా రిచ్ లుక్తో అయితే ఉంది. చాలా గ్రాండ్గా కూడా ఉందండి. చక్కగా చూసేయండి మీరు కూడా. ఇక్కడ ఒక జిమ్ కూడా ఉంటుంది కదా, క్లబ్ హౌస్ అంటే అన్నీ ఉంటాయి కదండి. చక్కగా జిమ్ కూడా ఉంది. సూపర్ మార్కెటే కదా, జిమ్మే కదా, మొత్తం అన్నీ అయితే లోపలే ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం అయితే అసలు మర్చిపోద్దండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మంచి హోమ్ టూర్ అయితే మీరు మిస్ అవుతారు స్కిప్ చేస్తే మాత్రం. తప్పకుండా ఈ హోమ్ టూర్ అయితే చూడండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఫ్యూచర్లో ఎవరైనా చేసుకునే వాళ్ళు కూడా ఒక రెఫరెన్స్లా కూడా అయితే ఉంటుంది అది. మనం కొన్ని కొన్ని చోట్ల కొన్ని చూస్తూ ఉంటాం కదా, చూసిన తర్వాత అన్నిట్లో కూడా ఒకటొకటి మనం చూస్ చేసుకుని తర్వాత మనం కట్టుకున్నప్పుడు అలా చేయాలని అనుకుంటాం కదా. అలా చక్కగా మీకు చాలా రిఫరెన్స్గా అయితే ఉపయోగపడుతుంది. అలాగే ఎక్సలెంట్ ఇంటీరియర్ అయితే చేయించారండి. ఇదైతే జిమ్ చక్కగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, హోమ్ టూర్ కూడా చూసేయండి. మీరు ఎప్పుడు చూస్తామని మిమ్మల్ని ఎదురు చూసేలా చేస్తున్నాను కదా. సరే రండి, వెల్కమ్ టు అభినయ రవితేజ హోమ్ టూర్.
ఈ హౌస్ అయితే మాత్రం మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నానండి. ఫుల్లీ వెంటిలేషన్ హౌస్ అనమాట. ఏ రూమ్, బెడ్రూమ్స్ కానీ, హాల్ కానీ, కిచెన్ కానీ ఎక్కడ చూసినా ఫుల్ వెంటిలేషన్ అండి. సిటీస్‌లో ఇంత వెంటిలేషన్స్‌తో ఇల్లు దొరకడం అంటే చాలా కష్టం. ఈ వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి. టాటా, బాయ్ బాయ్. లైక్ చేయడం అయితే మర్చిపోదు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.